ఇక ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి అయితే వచ్చేసాం. ఒకవైపు టీమిండియాకి 2 ఐసీసీ టీ20 వరల్డ్ కప్లు ఉన్నాయి. మరోవైపు న్యూజిలాండ్కి ఒక్క ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కూడా లేదు. మరి ఈసారి న్యూజిలాండ్ ఏమైనా చరిత్రను తిరగరాస్తుందా, లేక టీమిండియాని మరొకసారి కప్పుని లిఫ్ట్ చేస్తుందా? మరి కప్పు గెలవడానికి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? టాస్ గెలిచాక బౌలింగ్ తీసుకోవాలా, బ్యాటింగ్ తీసుకోవాలా? హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఎవరు ఎక్కువ గెలిచారు? ఎవరిది పై చేయి ఉండబోతుంది? మరి ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు వనాస్ పెవిలియన్. నా పేరు వనబాబు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక వెన్యూ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరుగుతుంది. ఇక పిచ్ కండిషన్ చూసుకుంటే మ్యాక్సిమం బ్లాక్ సాయిల్ పిచ్ యూజ్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ వెన్యూలో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 184 రన్స్ స్కోర్ చేశారు. అండ్ హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 234 రన్స్ స్కోర్ చేశారు. అది కూడా వీళ్ళిద్దరు ఆడిన టీ20 మ్యాచ్ నుంచే వచ్చింది. ఈ వెన్యూలో లాస్ట్ 10 మ్యాచెస్లో వికెట్స్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్కి 84 వికెట్స్ వచ్చాయి. అండ్ స్పిన్ బౌలింగ్కి 41 వికెట్స్ వచ్చాయి. ఇక ఈ వెన్యూలో 13 టీ20 మ్యాచెస్ ఆడారు. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ గెలిచిన వారి పర్సంటేజ్ 62% ఉంది. అండ్ చేజింగ్ చేస్తూ గెలిచిన వారి పర్సంటేజ్ 38% ఉంది. సో ఈ స్టాట్స్ని బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన టీము మ్యాక్సిమం బ్యాటింగ్ తీసుకుంటే బెటర్. ఈ రెండు టీమ్స్ మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ చూసుకుంటే టీమిండియా 8 మ్యాచెస్ విన్ అయింది. అండ్ న్యూజిలాండ్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. సో టీమిండియా లాస్ట్ 10 మ్యాచెస్లో ఫుల్ డామినేట్ అయితే చూపించింది. సో టీమిండియా ఇప్పుడు అదే డామినేషన్ కంటిన్యూ చేస్తుందా, లేక న్యూజిలాండ్ ఏమైనా తారుమారు చేస్తుందో చూడాలి మరి. ఇక ప్లేయర్స్ బ్యాటిల్స్ చూసుకుంటే సంజు శాంసన్ వర్సెస్ మ్యాటీ హెన్రీ. సంజు శాంసన్ మ్యాటీ హెన్రీ బౌలింగ్లో 10 బాల్స్ ఎదుర్కొని 15 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అంతేకాకుండా 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో ఇక్కడ మ్యాటీ హెన్రీ ఫుల్ డామినేషన్ చూపించాడు. అయితే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ మ్యాటీ హెన్రీ బౌలింగ్లో ఫుల్ డామినేషన్ చేసి రన్స్ స్కోర్ చేస్తాడని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇషాన్ కిషన్ వర్సెస్ లాకీ ఫెర్గ్యూసన్. ఇషాన్ కిషన్ లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో 17 బాల్స్ ఎదుర్కొని 32 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ 188 స్ట్రైక్ రేట్ కూడా ఉంది. అయితే లాకీ ఫెర్గ్యూసన్ ఇషాన్ కిషన్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. అయితే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ మరోసారి ఫెర్గ్యూసన్ బౌలింగ్లో రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ మిచెల్ శాంటనర్. వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి బ్యాటిల్ నడుస్తుంది. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటిదాకా మిచెల్ శాంటనర్ బౌలింగ్లో 17 బాల్స్ ఎదుర్కొని 89 రన్స్ స్కోర్ చేశాడు. కాకపోతే 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో చూడాలి మరి ఈ మ్యాచ్లో ఎవరు ఫుల్ డామినేషన్ చూపిస్తారు. ఇక నెక్స్ట్ టిమ్ సైఫర్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ నడవబోతుంది. టిమ్ సైఫర్ట్ హర్షదీప్ బౌలింగ్లో 17 బాల్స్ ఎదుర్కొని 37 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ప్లస్ 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. కాకపోతే 217 స్ట్రైక్ రేట్ ఉంది. సో మరి ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ ఫిన్ అలెన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఫిన్ అలెన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కేవలం 5 బాల్స్ ఎదుర్కొని 8 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కాంటెస్ట్ ఉండబోతుందో. ఇక గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ అక్షర్ పటేల్. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఇంట్రెస్ట్ బ్యాటిల్ నడవబోతుంది. ఎందుకంటే గ్లెన్ ఫిలిప్స్ అక్షర్ పటేల్ బౌలింగ్లో 21 బాల్స్ ఎదుర్కొని 31 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ప్లస్ 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. ఇక ఇండియా టీము ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంటుంది. సో ఈ ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే రింకు సింగ్ని అభిషేక్ శర్మ ప్లేస్లో స్వాప్ చేస్తారంతే. సో న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 కూడా సేమ్ ఉంటుంది. ఒకవేళ చేంజెస్ ఏమైనా జరిగితే జెమినీ శర్మ ప్లేస్లో జాకబ్ డఫిన్ తీసుకొస్తారు అంతే. ఇక మిగతా వాళ్ళందరూ కూడా సేమే ఉంటారు. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లుగానే ఈ మ్యాచ్లో బ్లాక్ సాయిల్ పిచ్ యూజ్ చేస్తే మ్యాక్సిమం హై స్కోర్ మ్యాచ్ చూడొచ్చు మనం. సో ఫ్రెండ్స్ మీరు చెప్పండి, ఇండియా టీం బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేస్తే బాగుంటుందో కామెంట్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.